హలో అండి. మనం ఒక కొత్త వెంచర్ తోటి మళ్ళీ వచ్చేసాము. ఇది వచ్చేసరికి నున్న ఏరియా అండి. ఇప్పుడు మనం ఉన్నటువంటి ఏరియా పేరు నున్న. ఇది ఔటర్ రింగ్ రోడ్ పక్కనే కలిసి ఉన్నటువంటి ఏరియా అండి. ఇది మనం ఇప్పుడు వచ్చేసరికి వెంచర్ చూసేది ఇది ఆల్రెడీ ఇంతకుముందు వెంచర్. ఇది ఊర్లో కలిసిపోయిందండి. దీన్ని ఆనుకొని మళ్ళీ మనం ఒక వెంచర్ వేసున్నాము. ఇది ఊరిని ఆనుకొని ఉన్న వెంచర్ అండి. చాలామంది ఏం చేస్తారంటే ఊరికి చివర వేస్తారు, లేదంటే కనుక ఊరికి కొంచెం దగ్గరలోకి వచ్చేలాగా వేస్తారు. ఇదేంటంటే ఇప్పుడు మనం చూసే వెంచరు మొత్తం కూడాను ఊర్లో కలిసిపోయిందండి. ఇది ఆల్రెడీ ఫస్ట్ ఫేజ్ కంప్లీట్ అయిపోయింది. సెకండ్ థర్డ్ ఫేజ్ ఇప్పుడు మనకి సేలింగ్కి వచ్చింది. ఒకసారి చూద్దాము. ఇప్పుడు వచ్చేసరికి నున్న ఊర్లో నుంచి వస్తుందండి బండి. అది ఆ రోడ్డు. ఇది వచ్చేసరికి ఇప్పుడు మన వెంచర్కి వెళ్ళే రోడ్డు. ఒకసారి వెంచర్కి వెళ్దాము. పక్కన రోడ్డు కూడా చూడండి ఒకసారి, మీకు అర్థమవుతుంది. మొత్తం అన్నీ కూడాను హౌసెస్ కన్స్ట్రక్షన్ చేశారు. ఇప్పుడు మనకి వెంచర్లో వచ్చేసరికి మొత్తం సిమెంట్ రోడ్స్, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, ప్లస్ కాంపౌండ్ వాళ్ళు అన్ని ఎమ్యూనిటీస్ కూడా ఇస్తున్నారండి. క్లబ్ హౌస్, వాటర్ ట్యాంక్ ఫెసిలిటీ అన్నీ ఉన్నాయండి దీంట్లోనే. ఇదిగోండి, ఇది చూడండి ఒకసారి. వెంచరు ఓల్డ్ వెంచర్. దీంట్లో ఆల్రెడీ కన్స్ట్రక్షన్ చేసేసుకున్నారు. మన వెంచర్లోకి వెళ్దామండి. కనిపిస్తున్న ఆర్చ్ ఉంది కదా, అదే మన వెంచరు. ఊరిని ఆనుకొని ఉన్న వెంచర్ అండి. ఊరి నుంచి బయటకు కూడా లేదు. మనకు మొత్తం ఇది కూడా చెప్పే కదా, సీసీ రోడ్స్ మొత్తం కూడా కంప్లీట్ అయిపోయినాయి ఆల్రెడీ. ఇది వచ్చేసరికి చుట్టూ మామిడికాయ తోటలండి. మామిడి తోటల దగ్గర వేశారు. ఇది విజన్ డెవలపర్స్ వాళ్ళండి. వెంచర్ నేమ్ వచ్చేసరికి గోల్డెన్ ఆర్కిడ్స్. ఇదేనండి వెంచర్. దీంట్లోనే మనకి హౌసెస్ కూడా కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి ఆల్రెడీ. ఒకవేళ మీరు కన్స్ట్రక్షన్ చేసుకుంటారన్నా చేసుకోవచ్చు, లేదంటే కనుక ప్లాట్ తీసుకున్న తర్వాత మనకి చేయించమన్నా సరే చేయించిస్తారండి. ఇదిగోండి కాంపౌండ్ వాళ్ళు చూడండి. కాంపౌండ్ వాళ్ళు ప్లస్ మొత్తం సీసీ రోడ్స్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చూశారు కదా. పక్కన మొత్తం అన్నీ కూడాను గ్రీనరీ బాగుంది. ఎవరైనా సరే పేరెంట్స్ని ఎవరన్నా ఉండాలన్నా కానీ, పేరెంట్స్ కోసం ఏదైనా హౌస్ తీసుకోవాలన్నా కానీ, లేదంటే కనుక ఏదైనా చిన్న ఫామ్ హౌస్ లాగా కావాలన్నా కానీ మామిడి తోటల మధ్యలో, లేదంటే కనుక మీరు వచ్చి ప్రశాంతంగా ఉండాలన్నా కానీ బాగుంటుందండి ఈ ఏరియా వచ్చేసరికి. ఇది హౌస్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారండి. ఇది ఇక్కడ ఆల్రెడీ కన్స్ట్రక్షన్స్ స్టార్ట్ అయినాయి. కన్స్ట్రక్షన్స్ కొంచెం ఇంకా స్టార్ట్ అయితే కనుక ఈ ప్రైస్కి అయితే రాదండి. ఇప్పుడు వచ్చేసరికి మనకి తక్కువ ప్రైస్లో ఉంది. ప్రైస్ డీటెయిల్స్ కూడా చెప్తాను లాస్ట్లో మనకి వీడియో ఎండింగ్లో. ఇది వచ్చేసరికి చూస్తుంది ఫస్ట్ ఫేజ్ అండి. ఇది ఫస్ట్ ఫేజ్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది మొత్తం కూడాను. హౌసెస్ కూడాను కన్స్ట్రక్షన్ చేసుకున్నారండి. దీంట్లో వాటర్ ట్యాంక్, ప్లస్ చిల్డ్రన్ ప్లే ఏరియా అండి. అది ఇప్పుడు మనకు కనిపిస్తుంది చిల్డ్రన్స్ ప్లే ఏరియా. ఇది వచ్చేసరికి నేమ్ బోర్డ్స్ అండి. మీరు పర్చేజ్ చేసిన తర్వాత ఒక్కొక్క ప్లాట్లో కూడా నేమ్ బోర్డు మనం తీసుకొని వేయాల్సి వస్తుంది. ఇది వచ్చేసరికి సెకండ్ ఫేజ్ ఎంట్రన్స్ అండి. ఇది సెకండ్ ఫేజ్ అవుతుంది. ప్లస్ థర్డ్ ఫేజ్ వచ్చేసరికి అటైప్ వస్తుంది. సెకండ్ ఫేజ్ ఇప్పుడు స్టార్ట్ చేశారు, ఇంకా కంప్లీట్ కాలేదండి. అది అయిన తర్వాత మళ్ళీ వీడియో పెడతారు, చూడొచ్చు.
చూడండి హౌసెస్ కూడాను, హౌసెస్ దగ్గరకు కూడా వెళ్ళి చూద్దాం ఒకసారి. మొత్తం వచ్చేసరికి ఇది కంపెనీ వాళ్ళు కట్టిస్తున్నటువంటి వెంచర్ అండి. ఇది కంపెనీ వాళ్ళు కన్స్ట్రక్షన్ చేసేస్తున్నారు. ప్లస్ ఫుట్పాత్ అన్నీ కూడాను కంప్లీట్ అయిపోయి వచ్చింది. ఇప్పుడు కనిపిస్తుంది కదండి రెడ్ కలర్ కారు, దాని వెనకాల వచ్చేసరికి థర్డ్ ఫేజ్ వస్తుందండి. ఇది హౌస్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు కదా, ఇవి హౌసెస్ అండి. ఇవి ఆల్రెడీ కన్స్ట్రక్షన్ అయిపోయినాయి. కొన్ని కస్టమర్స్ కట్టుకున్నారు, ఇంకొన్ని వచ్చేసరికి వెంచర్ వల్లే కన్స్ట్రక్షన్ చేసిస్తున్నారండి. మీకు ఎలా కావాలంటే ఆ పద్ధతిలో మనం ప్రొసీడ్ అవ్వచ్చు. ఇది వచ్చేసరికి ఫస్ట్ ఫేజ్ అండి. దీంట్లో అయితే కనుక కంప్లీట్ అయిపోయినాయి. సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్ కావాలంటే కనుక ఉన్నాయండి. సెకండ్ ఫేజ్ వచ్చేసరికి 18,500 అండి. థర్డ్ ఫేజ్ వచ్చేసరికి మనకి 19,000 అవుతుందండి. 19,500 అవుతుంది సెకండ్ ఫేజ్. దీన్ని ఆనుకొని ఉంటుంది. థర్డ్ ఫేజ్ వచ్చేసరికి కొంచెం లోపల ఉంటుంది. మీకు ఏదన్నా కావాలంటే కనుక స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి. ఇంట్రెస్టెడ్ ఎవరన్నా ఉంటే కనుక ఈ నెంబర్కి కాల్ చేయండి. దీని లొకేషను ప్లస్ డీటెయిల్స్ ఏమైనా కావాలంటే కనుక కాల్ చేయండి సార్. మీరు ముందుగానే చెప్తే మనం సైట్ విజిట్ అరేంజ్ చేయడానికి అవకాశం ఉంటుంది, అప్పటికప్పుడు కాకుండా. ఒక్కొక్క 2-3 అవర్స్ బిఫోరే చెప్పండి. ఇది వచ్చేసరికి ఊరు ఆనుకున్న వెంచర్ అండి. మామూలుగా ఈ వెంచర్స్ అన్నీ కూడాను ఈ వెంచర్స్ అన్నీ ఊర్లోనే ఉంటాయండి. కంకిపాడు ప్లస్ నున్న ఇవన్నీ కూడా ఊళ్ళోనే ఉన్నాయి. రాజధాని ఏరియాలో కావాలన్నా సరే మన దగ్గర ఉన్నాయండి. కంకిపాడు, నున్న, రాజధాని ఏమన్నా కావాలంటే కనుక ఈ నెంబర్కి కాల్ చేయండి. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.